ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య. అందరికీ నమస్కారం అండి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మరి ఈ నెల జనవరి 19వ తారీఖు మనకు ఒక గొప్ప మహానుభావుని యొక్క ఆరాధనోత్సవాలు జరుపుకుంటాం. తెలుగునాట తమిళనాట అంతటా కూడా సంగీత ప్రియులు, సంగీత జగత్తుకు పితామహుడు వంటి వాడు త్యాగయ్య. కాబట్టి ఆ సందర్భంగా మనము ఈ త్యాగయ్య గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. వీరి గురించి, వీరు పద కవిత పితామహుడు అన్నమయ్య అయితే, మనకు స్వరపది కవితా పితామహుడు త్యాగయ్య అన్నమాట. మనకు రెండు కళ్ళు. సంగీత సాహిత్యాలు లేనిదే జీవితము ఆనందమయం కాదు. మనకు ఏదైనా కొంచెం ఆనందం కలుగుతుంది అంటే మనము ఏ పాటనో పెట్టుకొని వింటూ ఉన్నప్పుడు ఆనందిస్తాం, అంతే. అయితే ఈ నిత్య జీవితంలో మనం పడిన శ్రమనంతా మర్చిపోతాము అంటే ఆ సంగీతం వల్లనే. మరి అటువంటి సంగీతజ్ఞుడు, వాగ్గేయకారుడు త్యాగయ్య. మరి వీరు కర్ణాటక సంగీతానికి శాస్త్రీయతను కల్పించారు. ఇంతకుముందు సంగీతం ఉండే, కానీ ఎవరో వచ్చిన వాళ్ళు వాడేవాళ్ళే, కానీ అది ఎలా వాడాలి, దానికి ఒక శాస్త్రము, దానికి ఒక పద్ధతి రీతి నేర్చుకునే వాళ్లకు తెలిసేది కాదు, లేకుండే. అటువంటి దాన్ని శాస్త్రీయతను ఏర్పరిచి దానికి ఒక పద్ధతి క్రమాన్ని తయారు చేసి మన కోసం అందించిన వారు త్యాగయ్య. కాబట్టే మనము త్యాగరాజును ఏమంటామంటే స్వర కవిత పితామహుడు అని పిలుస్తామన్నమాట. మరి ఈయన రామభక్తుడు. వీరు విజయనగర రాజ్యం పతనానికి ముందు వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళేనండి. వీరిది కూడా కర్నూలు జిల్లా కాకర్ల ప్రాంతంలో ఉండేవాళ్ళు, వీళ్ళు ముందు తరాల వాళ్ళు. అయితే వీళ్ళు తాతగారి హయాంలోనే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం పతనమైపోయినప్పుడు మధుర, తంజావూరుకు వెళ్ళిండ్రు. ఎందుకు అంటే అక్కడ రాజులు కళా పోషకులు, కళలను పోషించేవాళ్ళు. కాబట్టి వీళ్ళు సంగీత సాహిత్యాలను కలిగి ఉన్న విద్వాంసులు కాబట్టి, పండితులు కాబట్టి అక్కడికి వెళ్ళిండ్రు జీవనం సాగించడానికి. అలా వీరు తంజావూరుకు వెళ్ళవలసి వచ్చిందనమాట. వీరికి ములకనాటి బ్రాహ్మణ శాఖ వీళ్ళది. అప్పుడు ములకనాడు అనే బ్రాహ్మణ శాఖకు చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు 3 తరాల ముందే వలసపోయినరు తంజావూరుకి. అక్కడ కావేరీ నది తీరాన తరువయ్యూర్లో 1767లో వీరు జన్మించిండ్రు త్యాగయ్య గారు. మరి త్యాగయ్య తాతగారి పేరేమో గిరిరాజ కవి, వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే వాళ్ళు పాటలు రాసి పాడేవాళ్ళు, వేరే వాళ్ళు రాసిన పాటలను వాళ్ళు పాడడం కాదు, వాళ్ళు సొంతగా రచించి పాడేవారు అన్నమాట. అలా వీరు తాతగారి నుండి ఈ లక్షణాలన్నీ వచ్చాయన్నమాట. మరి తండ్రి రామబ్రహ్మము, తల్లి సీతమ్మ, వీళ్ళిద్దరు కూడా రామభక్తులు. ఇంట్లో అందరూ కూడా రామభక్తుల ఈ తల్లిదండ్రులు భక్తి ప్రపత్తులను చూసి వీరు కూడా భక్తులుగా ఉన్నారన్నమాట పుట్టినప్పటి నుండి. మరి దొరుకున ఇటువంటి సేవ అని తమ కృతులలో చెప్పేవాళ్ళు. రాముడి సేవ దొరుకుతుందా ఎవరికైనా కానీ, చేసే అదృష్టం కలుగుతుందా అని. అయితే మరి వీరు సాంప్రదాయ పద్ధతిలో మామూలుగా బ్రాహ్మణులు అనగానే పుట్టిన తర్వాత పంచకర్మలు చేయించి తర్వాత వేదాంగాలను, శృత సాహిత్యాన్ని అన్నిటినీ గురువుల వద్ద అభ్యసించేవాళ్ళు. ఈ త్యాగయ్య గారు కూడా ఆ విధంగానే చక్కగా గురువుల వద్ద విద్యాభ్యాసం చేసిండ్రు.
మరి తాతయ్య గారు చాలా గాత్రసిద్ధి కలిగిన వాళ్ళు, సాహిత్యం కదా. కాబట్టి తాతయ్య గారి వల్ల తల్లి వారసత్వాన్ని వీరు పుణికి పుచ్చుకొని చక్కగా గాత్రసిద్ధిని పొందిండట. ఆ విధంగా తల్లి భద్రాచలం రామదాసు, పురంధరదాసు వాళ్ళు పాడిన పాటలు పాడేదట రోజు కూడా ఇంట్లో చక్కగా ఎప్పుడు. అలా పాడుతూ ఉంటే విని 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 వీరికి కూడా ఆ విధమైన సంగీతం మీద మమకారము, మక్కువ మరియు రాముని యందు భక్తి నిలబడిందనమాట. మరి రాముడిపై భక్తి గీతాలు ఆలపించి ఆయన కూడా తన్మయత్వం చెందేవాడట, అపారమైన ఆనందాన్ని పొందేవారట వీరు. మరి సంగీతం పట్ల ఈ పిల్లవాడికి ఉన్న అనురక్తిని గమనించిన తండ్రి రామబ్రహ్మం ఆనాడు తంజావూరు ఆస్థాన విద్వాంసుడైన షొంటి వెంకటరమణయ్య అనే అతను తంజావూరులో ఈ సంగీత విద్వాంసుడు అనమాట. ఆయన దగ్గరికి నేర్చుకోవడానికి త్యాగరాజును పంపినరు. మరి తొందరగానే ఈయనకి మామూలుగానే సంగీత జ్ఞానము ఉంది పుట్టుకతోనే, మరి పాడడం వచ్చు కాబట్టి అచిరకాలంలోనే గాత్ర సంగీతంలో పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. అయితే వీరు అప్పటికే శ్రీరాముడు అంటే ఆయనకు వల్లమాలిన భక్తిగా, అప్పుడు వీరు ఈ పాటలను ఆలపిస్తూ ఉంటే ఒకరోజు ఏమైందంటే శ్రీరామకృష్ణానంద అనే ఎత్తి వచ్చారట. వారి ముందు వీరు పాడినప్పుడు చిరుతప్రాయంలోనే త్యాగరాజు నైపుణ్యాన్ని గమనించి ఆయనకు 24 కోట్ల రామజపం చేయి అని ఉపదేశించారట. ఆయన భక్తికి ఆనందపడి ఇక రాముడు తప్ప త్యాగయ్యకు వేరే విషయమే లేదు. ఆయన ఎప్పుడైతే 24 కోట్ల జపం చేయమని చెప్పిండ్రో అప్పటి నుంచి ఇక రామనామాన్ని జపించడము, పాడడము, ఈ విధంగానే వారు అందులోనే లీనమైపోయి ఉన్నారట. మరి వీరు నాదోపాసన ద్వారా రాముని మెప్పించాలనుకున్న మరి 24 కోట్లు ఊరికే జపం చేయడం కాదు, నాదోపాసన చేయాలి అంటే సంగీత జ్ఞానం కలిగి సంగీతం ద్వారా రాముణ్ణి మెప్పించాలి అనుకున్నప్పుడు వీరికి ఏమనిపించింది అంటే నారదుడు కదా సంగీతజ్ఞుడు, పాటలు పాడుతూ మెప్పించేవాడు నారదుడు. కాబట్టి నారదుడి కోసం తపస్సు చేసిండు నారద మంత్రాన్ని. అలా తపస్సు చేస్తే నారదుడు ప్రత్యక్షమయ్యాడట వీరికి. నారదుడు ప్రత్యక్షమయ్యి సంగీతంలో ఉన్న రహస్యాలన్నిటినీ కూడా బోధించారట. అప్పుడు వీరు అవన్నీ కూడా ఒక కథ రూపంగా, ఒక శాస్త్ర రూపంగా, ఒక పద్ధతిగా ఆ సంగీతంలోని రహస్యాలన్నిటినీ కూడా స్వరార్ణవం అంటే సంగీతానికి సముద్రం వంటిది, అందులో దొరకంది లేదు. ఏ విధంగా సంగీతాన్ని నేర్చుకోవాలి, పాడాలి, దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఆ గ్రంథంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. అటువంటి వారు కాబట్టి మనకు స్వర కవితా పితామహుడు అని వీరికి బిరుదొచ్చింది అంటూ ఉన్నాం మనం. అలా నారద వరద, నారద నారాయణ, నారద అని వీరు ఎన్నో కృతులు రాసిండ్రు ఆ నారదుడు వారి గురించి. దాని ద్వారా మనకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తుందన్నమాట. వారు రచించిన పాటల ద్వారానే మనకు తెలుస్తుంది. అట్లా అన్నమయ్య తను వెంకటేశ్వరుణ్ణి దర్శించాను, నాకు దర్శనమైంది అని కవిత్వంలో రాసుకున్నారు కదా. ఆ విధంగా వీరు నారదుల వారి ఇచ్చిన ఈ రహస్యాల గురించి కూడా వెల్లడి చేసిండ్రనమాట. మరి దానికి స్వరరాజసుధ అనే కృతి రాసి దాంట్లో ఈ విషయాన్ని తెలియజేసిండ్రు. మరి శివుడు పార్వతికి రామనామ మంత్రం యొక్క విశిష్టతను తెలిపిండు కదా. మరి ఇది స్కాంద పురాణంలో ఉంటుంది. అయితే దాన్ని త్యాగరాజు
మనకు తెలియజేస్తూ గిరీషుడైన శివుడు నగజాయిన పార్వతికి చెప్పిన స్వరార్ణవ మర్మములు త్యాగరాజుకు తెలుసని ఒక కృతిలో తెలియజేసిందనమాట. అంటే శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి రామనామం గురించి చెప్పారు. దాన్ని మనం ఏమంటాము, తారక మంత్రము. కాబట్టి తారక మంత్రము కోరిన దొరికెను అని ధన్యుడనైతిని ఓ రామా అని వీరు కృతి ద్వారా మనకు తెలియజేసిండ్రనమాట. అటువంటి గొప్ప శబ్దము నకారాంతమైతే నీరు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ స్వరార్ణవం అంటే సముద్రము అని, స్వర సముద్రము అని దానికి పేరు పెట్టుకున్నారన్నమాట. అటువంటి గ్రంథము మనకు తీసుకురావడం వల్లనే ఈరోజు అందరూ కూడా చక్కగా సంగీత పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు. దాని తర్వాత ఏది నేర్చుకోవాలి, ఎలా సంగీత సాధన చేయాలి అనేది ఒక శాస్త్రము అధ్యయనం చేయడానికి వీలుగా ఒక సిలబస్ తయారు చేసి పెట్టారనమాట. అందుకే దీన్ని ఎవరో కొద్దిమంది నేర్చుకునేదాన్ని సామాన్యులు కూడా నేర్చుకునే విధంగా మనకు అందించగలిగారు. సామాన్యులు కూడా మేము కూడా సంగీతం నేర్చుకోవచ్చు అనే ఆశ కల్పించారు, చేశారనమాట. అట్లా వీరు చక్కగా తారక మంత్రాన్ని పార్వతికి ఉపదేశించాడని చెప్తాం. కానీ ఆ మర్మాలు మనకు కూడా తెలిసిపోయినాయి. ఆ రోజు పార్వతీదేవికి ఏం చెప్పాడో అవన్నీ మర్మాలను మనం తెలుసుకోగలుగుతున్నాం. నిజానికి నారదుల వారు వాల్మీకి రామాయణాన్ని రచించినప్పుడు వాల్మీకి కూడా నారదుల వారే ప్రత్యక్షమయ్యి వారికి రామాయణం రచించమని బోధించి రామనామాన్ని ఇచ్చారు, ఉపదేశించారు. అదేవిధంగా ఇక్కడ త్యాగరాజుకు కూడా ఆ నారదుల వారే ఉపదేశించారు. నారదుల వారి ద్వారానే వీరు ఆ సంగీత జ్ఞానాన్ని పొందారు. కాబట్టి వాల్మీకి తర్వాత మళ్ళీ త్యాగయ్య గారికి ఆ మంత్ర తత్వాన్ని బోధించారు నారదులు. అంతటి గొప్పవాళ్ళు అని మనము తెలుసుకోవాలి. మరి మామూలు వాళ్ళు కాదు, వీళ్ళందరూ కారణ జన్మలు. మనను తరింపజేయడం కోసం కొద్దిమంది అలా పుడుతూ ఉంటారు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా కూడా వారి గురించి మనము తెలియజేస్తూ ఆనందపడుతూ ఉన్నాము. మరి తారక మంత్రాన్ని 24 కోట్లు జపం చేయమని చెప్పినప్పుడు వీరు ఏ విధంగా చేయాలి అని ఆలోచించుకొని రాగయుక్తంగా పాటల రూపంలో వీరు 24 కోట్ల జపం చేసిండ్రట. అంటే కేవలం ఊరికే నామాన్ని స్మరించకుండా వీరేం చేసిండ్రు, 24,000 శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని 1000 సార్లు పాడిండ్రట. పాడి ఏమనుకున్నారు అంటే, రామాయణం వాల్మీకి రాసిండు కదా, దానికి ధీటుగా అది చదువుకోగలుగు, కానీ దీన్ని పాటల రూపంలో రాసి కృతులుగా రాసిండ్రనమాట. రామాయణం మొత్తాన్ని కూడా కృతుల రూపంలో వీరు రచించి పాడినరు. పాడడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ 24,000 కృతులను కనుక మనం పాడినట్టయితే అందులో మొత్తం రామాయణం కథ అంతా చదివినట్టుగా అయిపోతుంది. అంటే మనం పుస్తకం పట్టుకొని రామాయణ గ్రంథాన్ని చదవడం చాలా కష్టం. కానీ ఇలా కృతులు నేర్చుకొని పాటలు వింటూ మనం రామాయణాన్ని భక్తి శ్రద్ధలతోని ఆలపిస్తూ ఆనందపడము చాలా సులువు. అట్లా సరళీకృతం చేసిండ్రు రామాయణము. ఇంటింటా ఎందుకు మారుమోగుపుతుంది నామము అనేది. ఇలా ఎంతోమంది వాళ్ళు సామాన్యులకు కూడా చేరాలి, వాటిని పొందాలి అని ఎలాగైతే రామానుజాచార్యులు అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ గోపురం ఎక్కి ఉపదేశించారో,
తను ఎంతో కష్టపడినా దొరకని మంత్రము అందరికీ తనకి నష్టం జరిగినా సరే అనే ఉద్దేశంగా అందరికీ సామాన్యులు కూడా తరించాలి అని ఆ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ విధంగా వీరు తను మాత్రమే తరించాలి, భక్తిని చేయాలి అనుకోలేదు. అందరూ సామాన్యులు కూడా దాన్ని విని తరించాలి అని రామాయణం మొత్తాన్ని కూడా కృతులుగా రచించారన్నమాట. మరి అవన్నీ పాడుతూ ఉంటే తన్మయుడయ్యేవాడట. తనకు తానే ఆ పాటలు పాడుతూ అందులో భక్తిలో లీనమైపోయేవాడనమాట. ఇట్లా పెద్దవాడైన తర్వాత తనొక రామదాసుగా జీవితాన్ని రామార్పణం చేయాలనుకుంటాం. దాంట్లో ఏముందండి, ఆయన చిన్నప్పటి నుంచి రామభక్తుడే కాబట్టి పెరిగిన కొద్ది ఇంకా అది పెరిగిందే కానీ తగ్గలేదన్నమాట. ఇట్లా తంజావూరులో రామ గానమై జీవితమై జీవిస్తున్నప్పుడు ఓసారి ఏం జరిగిందంటే, కాశీ నుంచి రామేశ్వరం దర్శించబోతున్న గణేష్ గిరిభావే అనే ఉత్తరాది వాళ్ళు అక్కడికి తంజావూరుకు వచ్చిందట. వచ్చినప్పుడు వారు ఇలా మహానుభావులు వచ్చినప్పుడు ఎవరైనా అక్కడ గొప్పవాళ్ళు ఉంటే కలుస్తారు. ఆ విధంగా ఈ త్యాగయ్యను కలుసుకున్నారట. వారేమో వీరు కర్ణాటక సంగీతం కదా, వారు హిందుస్థానీ సంగీత గాయకుడు అనమాట. అయితే వాళ్ళు సంగీతజ్ఞులు కాబట్టి చక్కగా చర్చించుకునేవాళ్ళు అనమాట. కూర్చుని కొన్ని రోజులు వాళ్ళు సంగీత సాహిత్యాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే త్యాగయ్య గారి గొప్పతనం ఏంటి, సంగీతాన్ని సాహిత్యాన్ని మేళవించి సామాన్యులకు అర్థమయ్యే విధంగా వారు అందించిండ్రు. అది వీరి గొప్పతనం. అయితే వీటి గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ గణేష్ భావే గారు వీరితో చర్చిస్తూ తులసీదాసు గురించి చెప్పారు. తులసీదాసు భక్తి తత్వాన్ని తెలియజేసిందట. మరి వీరు 2.5 శతాబ్దాలు వెనక, అంటే వీరికన్నా ముందే తులసీదాసు ఉండేవాళ్ళు. ఆయన కూడా రామభక్తుడు. చక్కగా రామ్ చరిత మానస్ అని రాశారు కదా. అయితే వారు వీరి గురించి తెలియజేసిందట. అప్పుడు త్యాగరాజుకు చాలా ఆనందం కలిగిందట. అప్పటి నుంచి వీరు ఏం చేసేవారంటే ప్రహ్లాద భక్త విజయం అనే యక్షగానాన్ని రచించారట. ఆ బృందంలో వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే త్యాగయ్య గురించి ఫస్ట్ శ్రీరాముణ్ణి, తర్వాత విశ్వక్సేనుణ్ణి, నారదులను స్తుతించేవారట ప్రతిసారి ఏదైనా పాటలు పాడడం మొదలుపెట్టినప్పుడు. అప్పుడు ఎప్పుడైతే తులసీదాస్ గురించి తెలుసుకున్నారో వీరు వారి గొప్పతనాన్ని, అప్పటి నుంచి వీరు వారిని కూడా గురువుగా భావించి ఎప్పుడూ కూడా తులసీదాసును కూడా స్మరించుకునేవారట. మొదట శ్రీరామ, విశ్వక్సేన, నారదులతో పాటు తులసీదాసును స్మరించుకుని వీరు నమస్కరించుకునేవాళ్ళు అన్నమాట. అట్లా పురందర రామదాసు, నామదేవ, నారాయణ తీర్థ, భక్త యతి ఇలా చాలామంది రచించిన పాటలను పాడుతూ తను చక్కగా కృతులను రచిస్తూ ఇట్లా సంసారి అయిన లౌకిక బంధాల్లో చిక్కకుండా తన జీవితాన్ని రాముడికి అర్పించుకున్నాడు త్యాగరాజు అన్నమాట. అయితే ఈయనకు కులం మతం పట్టింపు ఏం లేకుండా ఎవరైతే ఆసక్తితో నేర్చుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా వీరు శిష్యులుగా చేర్చుకొని నగర సంకీర్తనం చేసేవాళ్ళు. మరి వీళ్ళు ఏమి ఆస్తులండి, వీళ్ళు నగర సంకీర్తనం చేస్తూ జోలలో పడిన ధాన్యంతో ఆ పూటకు కడుపు నింపుకోవడం ఆయనకు నిత్య జీవితం అయిపోయింది. చూడండి, ఏవి ఆశించలేదు, కేవలము నగర సంకీర్తన చేస్తూ దాన్ని అందరికీ అందిస్తూ ఆనందింపజేస్తూ వారు మాత్రము జోలె పట్టుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ధాన్యాన్ని వాళ్ళు ఏ రోజు ఆ రోజు తింటూ జీవితాన్ని
గడిపేవాళ్ళు అనమాట. మరి రాజాశ్రయాన్ని కోరుకోలేరు. మరి రాజుల దగ్గరికి పోయి పాటలు పాడడము వాళ్ళ గురించి చేస్తే పరమ భక్తులు ఎవరు కూడా, ఇప్పుడు అన్నమయ్య కానీ రామదాసు కానీ ఎవరు కూడా రాజులను ఆశ్రయించలేదు. ఆ విధంగానే వీరు కూడా రాజులను ఆశ్రయించలేరు. తన సంగీతాన్ని తాకట్టు పెట్టలేదు. సామాన్యుల కోసము ఉపయోగించారు ఆ రామభక్తితో. అయితే భక్త రామదాసు పురంధరదాసు పూర్వీకుల కృతులను ఆలపిస్తూ స్వతంత్రంగా కృతులను రచిస్తూ వాగ్గేయకారుడిగా కీర్తి పొందినమాట. ఇట్లా నాదోపాసనే ఆయన నిత్య జీవితము. అట్లా స్వరార్ణవ మంత్రమే దానికి ప్రాణం. మరి వీరు ఆ స్వరార్ణవం అనేది ఎప్పుడైతే వీరు శాస్త్రాన్ని తయారు చేసిండ్రో అది సంగీత సాగరాన్ని మదించి సంగీతామృతాన్ని ఆయన లోకానికి అందించిండ్రు అని చెప్తారన్నమాట. అంటే అంత గొప్ప పెద్ద సంగీతంలో ఎన్నో మెలకువలు ఉంటాయి. అవన్నిటినీ అర్థం చేసుకొని వీరు దాన్ని ఒక క్రమ పద్ధతిలో రాసి, ఇప్పుడు వేదాలను ఎట్లాగైతే పురాణాలుగా ఉపనిషత్తులుగా చేసి మనకు సామాన్యులకు అందటూ వ్యాసులు ఏ విధంగా వ్యాస మహర్షి అందించారో ఆ విధంగా ఒక మహర్షి ఈ త్యాగరాజు కూడా సంగీత సారాన్ని అంతా కూడా ఈ సులభంగా అందరికీ అర్థమై వినియోగించుకునే విధంగా భావరాగ తాళాలను తెలుసుకునే విధంగా మనకు అందించారన్నమాట. ఆ పాటలు వింటూ ఉంటే ఈజీగా మనం కూడా పాడుకుంటాం. మరి ఆ విధంగా పాశ్చాత్య సంగీతానికి రాగం ప్రధానం, కర్ణాటక సంగీతానికి రాగం ప్రధానం. భావంతో అది కలిపి పాడినప్పుడు ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. దానికి తాళం హద్దులు దాటకుండా ఉండాలి అనేదాన్ని వీరు తీసుకొచ్చినమాట. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఈ విధంగా తాళం వేస్తూ ఉంటారు, కాలు మీదనో చెయ్యి ఇలా కొడుతూ ఉంటారు, ఒక దెబ్బ 2 దెబ్బలు అని. అట్లా తాళం ప్రకారంగా మనకు ఆ పాటలు పాడడం అనేది చెయ్యాలి అనేది వీరు ఆ స్వరార్ణవంలో తెలియజేసిందనమాట. ఇప్పుడు ఆ పద్ధతి ప్రకారము వీరు కవిత్వాడంబరం లేకుండా చక్కటి కృతులను రచిస్తూ మరి గాయకుడు స్వతంత్రించి తనకిష్టమైన రాగతాళాలను కూర్చుకొని పాడుకోవచ్చు. అందుకే ఇప్పుడు కొంతమంది పాటలు ఒక రకంగా పాడితే దాన్ని ఇంకో రకంగా కూడా వీళ్ళు శృతి శుద్ధంగా పాడుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. అంటే ఏ విధంగా వినసొంపుగా ఉంటే ఆ విధంగా మార్చుకుని, కానీ లయబద్ధంగా తాళాలు నిబంధన ఉంచుకుని మాత్రము దాన్ని పాడినప్పుడు దాని భావం అనేది ప్రకటితమవుతుంది, హృదయాలను ఆకర్షిస్తుంది. అంటే దీక్షితుల కృతుల్లో కనిపించదని వీరు, అంటే శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వీళ్ళు కూడా పాటలు రాసి పాడేవాళ్ళు. అయితే వీరు పాడిన పాటలు కృతులు విన్నప్పుడు మనకు హృదయం స్పందిస్తుంది, అంత నిజంగా ఆనందం పొందుతాం. అంటే కేవలం చెవుల వరకే ఆనందాన్ని కాకుండా హృదయాన్ని కరిగించే విధంగా ఉంటాయి. భావము అనేది ఆ విధంగా ప్రకటితమవుతుంది త్యాగరాజ కృతుల్లో అన్నమాట. అయితే ఈ త్యాగయ్య కృతిని కనిపెట్టడానికి మనకేమి ఈ త్యాగరాజ కృతి అని పాటలు ప్రతి కృతిలో కూడా చివరకు ఇది ఉంటుంది, కొసమెరుపు అన్నమాట. అట్లా నాదబ్రహ్మ శ్రీరాముడే, ఆధ్యాత్మిక రామాయణంలో శ్రీరాముడే జగద్గురువు. ఆధ్యాత్మికంగా శ్రీరాముడే జగద్గురువు అనుకొని ఈయన భక్తి భావం కలిగి ఉన్నాడు. మరి నారదుడు, ఆయనకి నేర్పించిన నారదుడు కూడా శ్రీరాముడి అంతటి వాడే అని వీరు
ఆ విధంగా నాదోపాసన చేసిండ్రనమాట. ఇట్లా దైవమైన రామునికి సంగీతానికి అభేదము అంటే సంగీతం కూడా ఆ భగవంతుడి కృప వల్లనే, సంగీత సాధన వల్ల కూడా మనము ఆధ్యాత్మికతను చేయవచ్చు అని మనకు తెలియజేసిండ్రు. అప్పటి నుంచే ఈ పాటల ద్వారా మనము భగవంతుడిని కీర్తించడం అనేది ఎక్కువైందనమాట. మరి కోదండము వరరాగమై కోదండానికి ఉన్న 7 గంటలు సప్తస్వరాలు. కోదండం అనేది ఏంటిది? రామాకృతిలో వారికి ఉన్న కోదండము పట్టుకుంటాడు కోదండ రామయ్య కదా. అంటే ప్రతి దాన్ని కూడా సంగీతానికి అన్వయించుకున్నారు, భగవంత్ స్వరూపాన్ని సంగీతంగా భావించిండ్రనమాట వీరు. ఇట్లా రాముడి త్రిగుణములు సంగీత సాంప్రదాయంలో తుర, నయ, దేశ్య మార్గాలు, కోదండం నుంచి వెలువడే బాణాలు, రాగంకుండే నిరత గమనాన్ని సూచిస్తాయి అంటారు వీరు. అంటే ప్రతీది అంటే రాముడి యొక్క ప్రతి ఆయుధము, అంగ సౌష్ఠవాన్ని అన్నిటినీ కూడా సంగీత స్వరూపంగా వీరు భావించి వర్ణిస్తూ కృతులను రచించారు అని మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అట్లాంటి కృతులు ఎన్నో రచించి మనకు అందించారు. మరి త్యాగయ్య గారు సంస్కృత పాండిత్యాన్ని చొప్పించకుండా కృతులు కూర్చడమే కర్ణాటక సంగీతం చేసుకున్న సుకృతం. మరి ఇంకా విశేషం ఏంటి అంటే దీంట్లో సంస్కృతంలో పాటలు రాయలేదు వీళ్ళు, సులభమైన భాషలో పాటలు రాసిండు. మనకు తెలుగువాడు కాబట్టి తెలుగులో పాటలు రాసి మనకు అందించారు. మనకు చాలా ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట పలకడానికి కూడా. అది కర్ణాటక సంగీతం చేసుకున్న సుకృతము అంటున్నారు, మనం చేసుకున్న సుకృతం. మరి తెలుగుతనాన్ని అందలం ఎక్కించాడని కూడా మనం దాల్చాలి. అంతవరకు తెలుగులో లేని పాటలు ముత్తుస్వామి, దీక్షితులు వీళ్ళు పాడే పాటలు కూడా వేరు వేరు భాషల్లో ఉండేవి, తెలుగులో తక్కువ. కానీ వీరు తెలుగులో ఆ కృతులను పాడి చక్కగా రాసి పాడి మన కోసము అందించారనమాట. మరి సామజ వరగమన ఇట్లాంటి కొన్ని మనం సినిమాలలో కూడా వింటూ ఉంటాం కదా, దొరుకున ఇటువంటి సేవ అని, ఇలా మాంపాలయ అని పలికేటప్పుడు గాయకునికి శ్రోతకు అది సంస్కృత కృతి అనే భావం కూడా తెలియదు. అంటే కొన్ని మంచి మంచి పదాలను ఉపయోగించారు, సంస్కృత పదాలను. కానీ ఇది సంస్కృత పదము, అయ్యో మనకు అర్థం కాదు అని భావం కలగకుండానే వీరు చక్కగా నేర్చేసుకుంటారనమాట. అట్లా శాంతము లేక సౌఖ్యం లేదు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇదైతే ఎంతమంది ఉపయోగించుకుంటాం ప్రతిసారి కూడా ఆ పాటను ఆ మాటను, ఎందరో మహానుభావులు అని. ఇట్లా రామనామ తారక మంత్ర జపంతో సిద్ధి పొందారు త్యాగయ్య. మరి వీరి జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలి. ఏంటట అంటే, గోవిందమారక అనే సంగీత విద్వాంసుడు ఒకసారి తంజావూరు ఆస్థానంలో గాన కచేరీ చేసిండట. ఆయన రాగాన్ని 6 కాలాలలో పాడితే చాలా ఆనందంగా అనిపించి వీరు ఆయనను పొగుడుతూ వీరు పాట ఒకటి రాసి ఆయన కోసం పాడి వినిపించారట. అంటే ఒక శాస్త్ర పండితుడు ఇంకో శాస్త్ర పండితుడిని మెచ్చుకోవడం అనేది ఇక్కడ శ్లాఘనీయము. అలా మనము అసూయ చెందకుండా వారిని మెచ్చుకున్నారు అని మనకు దీని ద్వారా త్యాగయ్య జీవితం ఎటువంటి మహత్తరమైనదో మనం విని తరించాలని వీడియో చేశాను. తప్పకుండా అందరూ లైక్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.